ఉదయం గ్రామంలో శ్రీ లక్ష్మీ సారీ మండిర్ రంగు ఊడిపోయినా గౌరవం మాత్రం మిగిలి ఉంది. లోపల రంగురంగుల చీరలు వరుసగా వేలాడుతున్నాయి. వాటిలో ఒక్కొక్క చీర ఒక్కో కథ చెబుతోంది. అనిత దినచర్య. అనిత నేల ఊదేసి నీళ్లు చల్లుతుంది. మూలన ఉన్న లక్ష్మీ అమ్మవారి ఫోటో ఎదుట దీపం వెలిగిస్తుంది. అమ్మా, ఇవాళ బాగా అమ్ముడవ్వాలి అని ముర్మురిస్తుంది. ఇంతలో చిన్న తమ్ముడు కార్తీక్ 10 పరుగెత్తుకుంటూ వస్తాడు. కార్తీక్, అక్క, అమ్మ నిమ్మకాయ అన్నం చేస్తానంటుంది. అనిత నవ్వుతూ, బాగుందిరా, కానీ స్కూల్కి వెళ్లే ముందు హోంవర్క్ పూర్తి చేయి. తల్లి సావిత్రి తలుపు దగ్గర నుంచి చూస్తుంది. సావిత్రి, రాత్రి ఆలస్యంగా మెలకువగా ఉన్నావు కదా, మళ్ళీ కుట్టడం ఆపలేకపోయావా? అనిత, అమ్మా, ఆ కస్టమర్కి ఇవాళ బ్లౌజ్ కావాలి. ఒకరోజు ఆలస్యమైతే మన విందు ఒకటి తగ్గిపోతుంది. రవి, గ్రామం దర్జీ కుమారుడు, చేతిలో ప్యాకెట్తో లోపలికి వస్తాడు. రవి, నవ్వుతూ, మళ్ళీ అంత త్వరగా షాపు తెరిచావా? సూర్యుడే అసూయపడతాడు. అనిత, నవ్వుతూ, నేను ఆగిపోతే ఈ షాపే నిద్రపోతుంది. రవి, రవి, ఇది కొత్త క్లాత్ శాంపిల్. మార్కెట్లో తండ్రి తీసుకొచ్చాడు. కస్టమర్లకి చూపించవచ్చు అన్నాడు. అనిత, ధన్యవాదాలు రవి. అమ్మకాలు బాగుంటే డబ్బు ఇస్తా. రవి, డబ్బా? నీ నిజాయితీ చాలు చెల్లింపుగా. అనిత చమత్కారంగా నవ్వి సైలెంట్గా తల వంచుతుంది. ఫ్లాష్ బ్యాక్. 2 సంవత్సరాల క్రితం అనిత తండ్రి రామకృష్ణ ఎంతో మంచివాడు. ఈ చీర దుకాణం నడిపేవాడు. ఒక పెద్ద వరదతో స్టాక్ మొత్తం నాశనమైంది. అప్పులు పెరిగిపోయాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆయన మరణించాడు. ఆ రోజున అనిత తన కాలేజ్ కలలను విడిచి తండ్రి షాపుని తన భుజాలపై వేసుకుంది. మధ్యాహ్నం. ఇప్పుడు షాపు రద్దీగా ఉంది. గ్రామం ఆవిడలు, అమ్మాయిలు నవ్వుతూ లోపలికి వస్తున్నారు. కస్టమర్ 1, అనిత, ఆ పసుపు సిల్క్ చీర చూపించమ్మా, నా కూతురి పెళ్లి దగ్గర. కస్టమర్ 2, ఆ ఎర్ర బార్డర్ది సిటీ మోడల్లా ఉంది. అనిత అందంగా చూపిస్తూ, ధరలు లెక్క పెడుతూ కస్టమర్లని హర్షపరుస్తుంది. ఆమె నవ్వు, నిజాయితీ దుకాణానికి జీవం పోస్తాయి. ఒక వృద్ధమ్మ చీర తీసుకుంటూ ఆశీర్వదిస్తుంది. నువ్వు ఈ షాపుకి బంగారు చేతివంటివి, తల్లి. అనిత నమస్కరిస్తుంది. అదే వీధిలో ఎదురుగా కొత్త షాపు, సిటీ సారీస్ సిల్క్స్. యజమాని మణిక్యం, పక్క పట్టణం ధనవంతుడు. అనిత షాపు దగ్గర జనాన్ని చూసి అసూయపడతాడు. మణిక్యం స్మిర్క్ చేస్తూ, ఈ చిన్న అమ్మాయి ఎన్ని రోజులు నిలుస్తుందో చూద్దాం. అతను పెద్ద ఫ్లెక్స్ బోర్డు పెట్టిస్తాడు. అనిత షాపు కనిపించకుండా. అనిత గమనించి కూడా ఏమీ మాట్లాడదు. బోర్డును కాస్త పక్కకి మార్చి చీరలను సర్ది చిరునవ్వుతో కస్టమర్లను చూసి స్వాగతిస్తుంది. తన ధైర్యం ప్రతిఫలిస్తుంది. సాయంత్రం. సూర్యాస్తమయం. అనిత దుకాణం మూసి చిన్న సంచిలో డబ్బు వేసి బయలుదేరుతుంది. రవి ఆమెతో పాటు వస్తాడు. రవి, నీ షాపుకి పాంప్లెట్లు ప్రింట్ చేద్దాం. పండుగ ఆఫర్ పెట్టుకుందాం. అనిత, వద్దు రవి, జనాలు మాట్లాడతారు. నా కష్టం మీదనే నిలబడాలనుకుంటున్నా. రవి, ఇది కష్టం కాదు, సహాయం. అనిత చిన్నగా నవ్వుతుంది. ఇద్దరూ నడుస్తూ ఆమె ఇంటి దగ్గరికి చేరుకుంటారు. సావిత్రి, కూర్చో రవి. సావిత్రి, ఈరోజు అమ్మకాలు ఎలా? అనిత, నవ్వుతూ, చాలా బాగున్నాయి అమ్మా. వారానికి సరిపోతుంది. వారంతా కలిసి సాదా భోజనం చేస్తారు. అన్నం, సాంబారు, కాని మనసు మాత్రం పండుగలా. రాత్రి. నిశ్శబ్ద వాగ్దానం. రాత్రి చంద్రుడు వెలుగుతున్నాడు. అనిత కళ్లలో నీళ్లు మెరుస్తాయి. అనిత, నాన్నా, నీ షాపు మళ్ళీ వెలిగిపోతుంది. ఇది నా మాట.